తన కుమారుడైన అబ్షాలోము తనకు వ్యతిరేకంగా వచ్చి ఆయన రాజు స్థానము అపహరించి ఆయన ఆయన తన కుమారుడు వద్ద నుండి పారిపోయి ఒక యూదయ అరణ్యములో ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు రాసిన ఒక కీర్తన ఇది. కానీ మన తలకట్టు లేకపోతే, తలకట్టులో అలానే రాయలేకపోతే, ఇది మనం చూసినట్టయితే, ఈ కీర్తన చూసినట్టయితే, ఒక భక్తుడు తన మంచి సమయంలో అంటే దేవుడు తనను కాపాడుతున్న, అదే విధంగా తన దేవుడి రెక్కల కింద కాపాడుతూ అలానే పరిస్థితిలో ఉన్నప్పుడు రాసిన ఒక సంతోష గానముగా మనం ఈ కీర్తనని చూడొచ్చు. కానీ తలకట్లో ఇలా రాసిన ఆయన యూదయ ఎడారిలో అరణ్యములో ఉన్నప్పుడు రాసిన ఒక కీర్తన. చూడండి, ఇక్కడ మొదటి వాక్యము ఇలా చెప్తున్నారు, దేవా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదక్కుదును. అంటే ఇక్కడే దావీదు గారు తనకు తన దేవుడి మీద ఉన్న ఆసక్తిని ఇక్కడ మొదటి వాక్యములో ఆయన గట్టిగానే చెప్తున్నారు. ఆయన అరణ్యములో ఉన్నప్పుడు కూడా దేవుని పట్ల, ఆయన సన్నిధి పట్ల లోతైన కోరికను వ్యక్తిపరుస్తున్నట్లే మనము ఈ కీర్తన మొదటి వాక్యంలో చూడొచ్చు. కీర్తన గారు ఇలానే చెప్తున్నారు, ఆయన కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడిని ఇలానే ఆరాధిస్తున్నారు. దేవా నా దేవుడు నీదే, నీ మీద నేను ఆధారపడి ఉన్నాను. ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? దేవుడు మీదే ఆధారపడి, మీరే నా దేవుడు. మరి ఒక్కసారి కూడా నొక్కి చెప్తున్నారు, మీ నా దేవుడు అంటే వేకువనే నిన్ను వెదకుదును, ఎర్లీ విల్ ఐ సీక్ ది. అంటే ఎంత ఇది మనం చెప్తున్నారు, ఎర్లీ మార్నింగ్ అంటే కాదు, ఇక్కడ చెప్తున్నాయి వేకువనే అంటే మనం అనుకున్నారు లేచినప్పుడు అంటే కాదు, ఎల్లప్పుడూ తొందరపడి ఏ పరిస్థితి ఆయన మొదటిసారి ఆయన ఎవరిని వెతుకుతారు? దేవుని కోసం వెతుకుతున్నారంటే ఇక్కడ వాక్యం చెప్తున్నారు, వేకువనే నేను నిన్ను వెతుకుతున్నాను, వేరే ఏం కాదు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం లేచినప్పుడు ఇప్పుడు పరిస్థితిలో మొదటి మనం చూసిన ఏంటంటే మొబైల్ తీసుకొని దానిలో మెసేజ్ ఏదైనా వస్తున్నా లేదా ఇంపార్టెంట్ ఏదో వచ్చినాయి అంటే మనం చూసిన ఇప్పుడు పరిస్థితి ఎలానే ఉంటే పొద్దున లేచినప్పుడు మొదటిసారి మనం వెతుకుతున్న ఏంటంటే మొబైల్ ఫోన్. కానీ ఇక్కడ ఆ పరిస్థితిలో దావీదు గారు ఉన్న చోట ఏంటంటే ఎడారిలో చుట్టూ ఏమీ లేని ఒక పరిస్థితిలో ఆయన ఒక మేబీ ఇక్కడ చెప్పినప్పుడు ఆయన అక్కడ ఉన్నదంటే నక్కలుగా ఉండొచ్చు, అలాంటి జీవులు జంతు జాలం మధ్యలో ఆయన ఉన్నప్పుడు వేకువనే ఆయన ఎవరి పట్ల చూస్తున్నారంటే, ఎవరి పట్ల ఆధారపడుతున్నారంటే తన దేవుడి మీదే ఆధారపడు. వేరే ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా నాకు మొదటి స్థానము దేవుడికి ఇచ్చినట్లే ఉన్నాయి. ఆయన మంచి సమయంలో మాత్రమే కాకుండా చెడు సమయమైన కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకులు ఆయన కూడా ఆ ఇబ్బందుల మీదే కళ్ళు చూడకుండా, ఆధారపడకుండా, దాని మీదే కంగారు పడకుండా దేవుని మీదే ఆధారపడి, దేవుడా నేను మిమ్మల్ని వెతుకున్నాను. ఎక్కడ ఉన్నారు? ఎడారిలో ఉన్నారు, ఏమీ లేని పరిస్థితి, చుట్టూ నీళ్ళు. ఇక్కడ మనం రెండో వాక్యం చదువుతున్నట్టు అయితే ఒకసారి చదివి వినిపించండి. రెండో వాక్యం ఆశతో కనిపెట్టి ఉన్నాను, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. అది చూడండి, ఇక్కడ రెండో వాక్యం, నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నారు. చూడండి, ఈ ఎడారిలో ఉన్నప్పుడు అక్కడ నీళ్లు లేని పరిస్థితిలో ఉన్న, కష్ట స్థితిలో ఉన్న, బాధ స్థితిలో ఉన్నా కూడా ఆయన దాని మీదే ఆయన దృష్టి ఉంచలేదు. అంటే నాకు వాటర్ లేదు, నీళ్లు లేదు, ఆహారం లేదు, ఎక్కడ నుంచి ఆహారం వస్తుంది, ఎలా మాకు ఇది అన్నీ సమకూర్చున్నది. ఆయన ఉన్న ఎక్కడ నుంచి ఆయన పారిపోయారు? ఆయన రాజసన్నిధి అంటే రాజగృహములో నుంచే పారిపోయి ఇప్పుడు ఎడారిలో ఉన్నారు, ఒక గుహలో ఉన్నారు. ఆ గుహలో ఉన్న పరిస్థితి ఏంటి? నీళ్లు లేదు, భోజనము లేదు. కానీ దాని గురించి ఆయన బాధపడలేదు. ఆయన బాధపడుతున్న ఏంటంటే, ఆయన బాధ ఏంటంటే, దేవుడా మీద నేను ఆశ పెట్టి ఉన్నారు. ఆయన ఆశ దేని బట్టి ఉంది? ఈ భూమిలో ఉన్న వస్తువులకు బట్టి కాదు, దేవుడి మీదే ఆధారపడుతున్నాయి. ఒక విశ్వాసి ఏ విధముగా ఉండాలంటే ఇక్కడ మన దావీదు గారి నుంచి చూడొచ్చు. ఏ పరిస్థితిలో అయినా సుఖ సంపన్నతలో ఉన్నప్పుడు కాకుండా
అంటే బాధల్లో, ఇరుకులో, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి మీదే అది ఏ విధముగా ఆయన రాజ సన్నిధిలో ఉన్నారో, అదే రాజు గృహంలో ఉన్నారో అప్పుడు ఏ విధముగా దేవుని ఆరాధించారో, ఏ దేవుడి మీద ఆశపట్టి ఉన్నారో ఆ విధముగా ఈ కష్ట పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నట్లే మనం ఇక్కడ వాక్యం ద్వారా మనం చూడొచ్చు. నేను నీళ్ళు లేకుండా ఉన్న ఏరియా అంటే దేశం మందు ఉన్నాను అంటే ఇక్కడ మన ఆయన వాటర్ మీద అంటే లోకైకమైన వస్తువుల మీద ఆధారపడకుండా దేవుడి మీదే ఆశ పెట్టుకుని ఉన్న ఆయన బలం మీద. అదే విధంగా రెండో వాక్యం మొదటి ఇక్కడ నీ బలమును నీ ప్రభావమును చూడవలనేనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నారు. ఆయన ఇప్పుడు ఉన్నది ఎదారిలో ఉన్నారు, కానీ ఆయన మనసు ద్వారా ఆయన మనసులో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుడి ఆలయంలో ఉన్నారు. దేవుడు ఏ చోట అయినా ఏ పరిస్థితి అయినా అది దేవుడు మనం ఏ విధముగా ఉన్నారంటే దేవుని ఆరాధించడానికి ఏవి ఇబ్బంది లేదంటే ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నారు. ఆయన ఉన్న పరిస్థితి అక్కడ తన దేవుడు వస్తారు, తన దేవుడు నా కోసం ఇక్కడ ఉన్నారు, ఆయన మీదే ఆయన బలముందు. అదేవిధంగా ఆయన ఉన్న కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించడం అంటే వదిలేయకుండా దేవుని మీద ఆధారపడి ఆయన ఆరాధించాలంటే ఆ ఆరాధనకి ముఖ్య స్థానం ఇస్తున్న ఒక విశ్వాసిగా ఇక్కడ మనం దావీదుని చూడొచ్చు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా అంటే సుఖములో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, కష్టస్థితిలో ఉన్నా ఆయన దేవుని ఆరాధించడానికి సమయం కేటాయించినట్లే మనం ఇక్కడే మొదటి 2 వాక్యములో మనం చూడవచ్చు. అంటే ప్రభువుని ఎలా స్తుతించాలి, ఆయన ఏకాంత పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, అది ఎడారిలో ఎవరు లేక పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, ఇబ్బందులో ఉన్నప్పుడు కూడా దేవుని ఆరాధించడానికి సమయం కేటాయించున్నారు కాబట్టి అదే ముఖ్య స్థానం ఇస్తున్నట్లు మనం దావీదు నుంచి ఒక విశ్వాసి ఈ విధముగా మనం చూసినట్టయితే దావీదు గారు అలాగనే ఏ పరిస్థితి ఆయన దేవుడి మీద ఆధారపడి జీవించాలంటే ఇక్కడ కీర్తన గారు కోరుకున్నారు, దేవుడు కూడా అదే కోరుకున్నారు. అదేవిధంగా 3-4 వాక్యంలో మనం చూసినట్టయితే ఇలా వాక్యం చెప్తున్నారు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించుదును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. అదే మనం చూసినట్టయితే ఆయన ఆ దేవుడి మీద ఆధారపడి ఈ విధముగా చెప్తున్నారు, నీ కృప జీవము కంటే ఉత్తమము. అంటే దేవుని కృప జీవము కంటే ఉత్తమం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎడారిలో ఉన్నాయి, కష్ట పరిస్థితులు ఉన్నాయి, జీవము తినడానికి ఏం లేదు, తన జీవితాన్ని ముందు గడిచడానికి ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన చెప్తున్నారు, నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును. అదేవిధంగా పౌలు గారికి దేవుడు చెప్పినప్పుడు నా కృప నీకు చాలును అంటే అప్పుడు కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, దేహమందు బాధపడి ఉన్నప్పుడు, దేవుడితో కోరికతో ఆశపడిన పౌలు గారికి దేవుడు మన ప్రభువు చెప్పినది ఏంటంటే నా కృప నీకు చాలును. ఇక్కడ దావీదు చెప్తున్నది ఏంటంటే నీ కృప నాకు చాలును, నీ కృప జీవము కంటే ఉత్తమము. అంటే అది తెలిసిన ఒక భక్తుడు దేవుడి కృపని, దేవుడి దయని ఇంక ముందు అదే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, దేవుడు చేసిన మేలులన్నీ ఆయన ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసి కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుని విడవలేదు. ఎందుకంటే దేవుడు ముందు ఆయనకి చేసిన మేలులన్నీ ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించారు. కష్ట పరిస్థితుల్లో దేవుని ఏళ్ళ మనమైతే దేవుడా నాకు ఇది ఈ పరిస్థితి ఎలా వచ్చింది, ఈ పరిస్థితిలోని నాకు ఈ పరిస్థితిలో మార్పు ఉంది అంటే ప్రార్థన చేసుకోవడం కాదు. ఇక్కడ దావీదు చేసిన ఆయన దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన మళ్ళీ చెప్తున్నారు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నేను రుచి చూచి ఉన్నాను, నీ కృపని, నీ దయని, నీ కరుణని, నీ జాలిని నేను కృప చూచి ఉన్నాను. నేను అడవిలో ఉన్నప్పుడు, నేను యుద్ధంలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీ కృప నాకు అప్పుడు ఇచ్చిన కృప అది నాకు చాలును, అది జీవము కంటే ముఖ్యము, అది నా జీవము, నా ప్రాణమును నేను అంత ముఖ్యముగా చూడట్లేదు, నీ కృప అది మాత్రం నాకు చాలు, బ్రతకాలంటే నీ కృప ఉండే చాలు దేవ యేసయ్య అంటే ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నా పెదవు నిన్ను నిత్యము స్తుతించదను. నేను పదవులు ఎల్లప్పుడు దేనికోసం నేను ఉపయోగించారు, దేవుని స్తుతించాలంటే దేవుని మీద ఈ కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ కష్ట పరిస్థితి నాకు ఎలా వచ్చిందంటే దేవుడి మీదే అలానే వాడి సప్లికేషన్ అంటే ఆయన దేవుని మీదే
నేరము మోపలేదు. దేవుడు నాకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది, నేను మీ మీద ఆధారపడి ఉన్నారు, మంచి సమయంలో మీకోసం నేను అన్నీ చేశారు, మీకోసం యుద్ధము చేశారు, మీకోసం అన్నీ చేశారు, కానీ నాకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆయన దేవుడి మీదే ఏ నేరము మోపలేదు. కానీ ఆ సమయంలో కూడా ఆయన స్తుతించడానికి మాత్రమే ఆయన సమయం కేటాయిస్తున్నారు. ఆ దేవుడి మీద ఏం అలానే మేము ఒప్పడానికి అలానే వారి కుట్టమారోపికి సనగకుండా అదే మనం అయితే సనగేవాళ్ళు ఎల్లప్పుడూ దేవుడా మీ మీద ఆధారపడి ఉన్నారు, ఎల్లప్పుడూ మీరు మీ చోట నేను నడిచి ఉన్నారు. అలానే మన ఆరోగ్యం ఇక్కడ దావీదు గారు ఎలా ఉంది, కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలంటే ఆయన కోరుకున్నారు. అది ఏ స్థితి, ఆయన ఒక విశ్వాసి దేవుని ఆరాధించాలంటే ఆరాధించే వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నట్లయితే ఆయన దేవుడు మనకి మంచిగా అదేవిధంగా తృప్తిపరిచే దేవుడు అంటే 4-5 వాక్యము మీదే మనం చూడొచ్చు. 4 వాక్యములు ఇదా చెప్తుంది, నేను మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నారు. ఈయన మంచం అంటే ఇక్కడ రాజగృహములో ఆయన ఉన్నప్పుడు అది మంచం అంటే చెప్పొచ్చు, అక్కడ సరిగా నిద్రపోయడానికి చోట ఉన్నది. అంటే ఇప్పుడు ఉన్న చోట ఒక మంచం అంటే చెప్పడానికి లేదు, ఎడారిలో ఉన్నారు, ఆరణ్యంలో ఉన్నారు, అక్కడ ఒక మంచం లేదు. ఆయన పడుకున్నప్పుడు సరిగా నిద్రపోలేదు. ఆ పరిస్థితిలో దేవుడు ఎందుకు వచ్చారు, దేవుడితో ఇంకా మంచి సంబంధం ఉండడానికి, దేవుడితో సమయం కేటాయించడానికి దేవుడు ఇచ్చిన ఒక సమయం ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఏ బాధ లేదు ఆయనకి. అంటే రాజస్థానంలో ఉన్నట్టయితే, ఒక రాజుగా అక్కడ ఉన్నట్టయితే అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాం. ఆయన రాత్రి కాలం మందు ఆయనకి నిద్ర రాకుండా చాలా బాధలు ఉన్నాయి. అంటే ఆయన బాధ కాదు, జనాలు బాధలు చూసుకోవాలి, ఇంకా యుద్ధము ఉన్నది జరిగేది, దానికోసం ఎదురు చూసుకోవాలి. ఇదన్నీ లేకుండా ఒక పరిస్థితి దేవుడు ఆయనకి ఇచ్చినట్లే ఆయన కోరుకున్నారు. ఇప్పుడు నాకు బాధ ఏం లేదు. దేవుని అంటే రాత్రి కాలము జామునే అందా నేను దేవుడితో మాట్లాడుకోవడానికి దేవుడు నాకు సమయం ఇచ్చారు. అంటే కష్ట పరిస్థితి మనకు ఎందుకు ఇస్తున్నారంటే, ఇదాటిది ఒక బాధ మనకు ఎందుకు ఇస్తున్నారంటే, దేవునికో మరి ఇంత సంబంధం కలిగి ఉండడానికి దేవుడు మనకు ఒక ఛాన్స్, ఒక సమయము మనకి ఇవ్వడానికి కష్టాలు ఇస్తున్నది. అంటే ఎప్పుడు సుఖ సంపదనే ఉన్నది అయితే, ఒకవేళ మనం దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోవడానికి ఒక ఛాన్స్ ఉండండి అనుకొని అప్పుడప్పుడు దేవుడు దేవునితో ఉండడానికి ఒక సంబంధం కలిగి ఉండడానికి దేవుడు మనకు అప్పుడప్పుడు కష్టాలు, ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులు ఇస్తున్నట్టే ఇక్కడ దావీదు జీవితంలో మనం చూడవచ్చు. అంటే ఈ సమయం దేవుడు మీదే నేను చెప్పిన సనగకుండా ఆయన దేవునితో మాట్లాడుతూ ఆయన మీద దేవునితో జ్ఞాపకము చేసుకొని, దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకము చేసుకొని దేవుని దేవుని సన్నిధించి అదేవిధంగా దేవుని స్తుతించుకొని సమయము కేటాయిస్తున్నట్లే మనం ఇక్కడ వాక్యం 4వ వాక్యం నుంచే మనం చూడవచ్చు. అప్పుడు చూడండి, అలాగనే చేసినప్పుడు, ఎలా చేసినప్పుడు దేవుని స్తుతిగానము చేసుకొని ఆయన జ్ఞాపకము చేసుకొని పెదవు మీలే ఆయన స్తుతించినప్పుడు ఏమొచ్చింది దావీదుకి? అప్పుడు 5వ వాక్యం ఒక్కసారి చదవండి. క్రొవ్వు మెదలు నాకు దొరికినట్లు. అవును, ఆ పరిస్థితిలో ఉన్నా నేను. ఏ పరిస్థితిలో ఉన్నది? రాజగృహములో ఆయన కడుపు నిండే తినడానికి క్రొవ్వు మెదడు అక్కడ దొరికేది. కానీ ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనకి అదే పరిస్థితి. ఆయనకి ఇప్పుడు ఎడారిలో ఉన్నాయి, దాహం లేదు, అంటే ఇక్కడ భోజనం లేనని ఒక లేదు. ఎందుకు? దేవుడి దగ్గరే ఉన్నప్పుడు ఆయనకు క్రొవ్వు మెదడు ఆయనకి దొరికినట్లు ఆయన ప్రాణమును తృప్తి పొందుతున్నారు. అంటే దేవుడి దగ్గరే దేవుడి సన్నిధిలో ఉండడమే ఆయనకి తృప్తిగా ఉన్నది. వేరే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన తృప్తి లేదు. ఆయన తృప్తి ఉన్నది దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు. ఆయన అలానే తృప్తి పొంది ఉన్నారు. అదేవిధంగా ఆయన ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి మాట్లాడి దేవుడితో ఆనందంతో ఉన్నప్పుడు ఆయన పెదవులు ఆయన దేవుని సన్నిధించడానికి, దేవుని గూర్చి గానము చేయడానికి, ఆనంద గానము చేయడానికి ఆయన సమయాన్ని కేటాయించుకున్నారు. అందుకే ఆయన 6వ వాక్యంలో ఇలా చెప్తున్నారు, నీవు నాకు సహాయకుడై ఉండివి, నీ రెక్కల చోటున కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగునే నిన్ను స్తుతించదను. ఏ పరిస్థితులు ఆయన
ఏ సుఖ సంపదలో ఉన్నదా, ఒక రాజగృహములో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఈ విధముగా మీరు మమ్మల్ని తృప్తిపరిచిన దేవుడు కాబట్టి మిమ్మల్ని జీవితకాలం అందయు నేను స్తుతించదను. ఒకరోజు మాత్రమే కాదు, అంటే నేను సుఖ సంబంధంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సుఖ సంబంధాలు వచ్చినా, ఏ పరిస్థితి అయినా నేను దేవుని జీవితకాలం అందయు ఆరాధిస్తామంటే ఇక్కడ దేవునితో ఒక ప్రమాణము చేసిన ఒక దావీదుని మనం చూడవచ్చు. ప్రియ సహోదర సహోదర, మనము కూడా ఈ విధముగా దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకొని కష్టాల్లో వచ్చిన, ఒకవేళ ఈ సమయంలో ఏదో ఒక ఇబ్బందిలో ఉండొచ్చు, ఒక పరిస్థితిలో ఉండొచ్చు, కానీ దేవుని విడవకుండా, దేవునితో సణుగకుండా మనం దేవునితో ఆరాధించడం అయితే మనం నిత్యము తన ఆనందములో మనం జీవించవచ్చు. అదేవిధంగా మనం 7-8 వాక్యంలో ఆ దేవుడి మీదే ఆధారపడుతున్న ఒక దావీదుని చూడొచ్చు. ఎందుకు ఈ విధముగా ఉన్నట్టు అయితే దేవుడు తనకి సహాయం చేసిన, ఏ విధముగా సహాయం చేస్తారంటే ఇప్పుడు 7-8 వాక్యంలో మనం చూడొచ్చు. నీవు నాకు సహాయుడై ఉండువి, నీ రెక్కల చాటున శరణజోచి ఉత్సాహధ్వని చేసదును. ఎందుకంటే ఈ విధముగా నెమ్మదిగా ఎలా ఉండటంటే, నేను మీ దేవుడా మీరు నాకు సహాయుడై ఉండివి. దేవుడు నాకు సహాయుడు ఉందంటే నాకు తెలుసు, అందుకే నాకు బాధ లేదు. కష్టంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా నాకు బాధ లేదు. నేను ఎందుకు ఇలా నెమ్మదిగా ఉన్నానంటే మీరు నాకు సహాయకుడై ఉన్నారు. దేవుడు నాకు సహాయకుడు ఉంది కాబట్టి ఆయన రెక్కల కింద నన్ను దాచి ఉన్నాను. దేవా మీరు నన్ను మీ రెక్కల కింద దాచి ఉన్నా కాబట్టి నేను ఉత్సాహధ్వని చేసేదను. అక్కడ నేను మౌనముగా కూర్చోవడం కాదు, ఆయన రెక్కల కింద దాచుకొని మౌనముగా కూర్చోవడం కాదు, రెక్కల కింద ఉన్న కాబట్టి మీరు నన్ను కప్పుకొని ఉన్న కాబట్టి, నాకు రక్షణగా ఉన్నది కాబట్టి, రక్షణ దుర్గముగా ఉన్న కాబట్టి నేను అక్కడ మౌనముగా ఉండడం కాదు, ఉత్సాహధ్వని చేసుకొని ఆయన ఆరాధిస్తున్నారు. మనము కూడా ఈ పోయిన వారం అంతా తన రెక్కల కింద మన దేవుడు మనల్ని కాచి కాపాడారు. ఆ కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టంలోంచి విమోచన ఇచ్చే దేవుడు, అదేవిధంగా మనకి తృప్తిపరిచిన దేవుడు కాబట్టి మనము మౌనముగా ఉండకుండా ఉత్సాహధ్వనితోని ఆనందత్వంతో దేవుని ఆరాధిస్తాం. అదేవిధంగా దావీదు గారు చెప్పినట్లు ఆ విధముగా దేవుని ఆరాధించి ఆయన మీదే శరణ జోచి జీవించాలంటే దేవుడు కోరుకున్నారు. అదేవిధంగా దావీదు గారి జీవితంలోంచి కూడా మనకిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆయన ఏ విధముగా దేవుని ఆరాధించాలో, ఉత్సాహధ్వనితో ఆరాధించాలో ఆ విధముగా మనం కూడా దేవుని ఆరాధించాలి. అదేవిధంగా 8 వాక్యంలో నా ప్రాణము నిన్ను అండి పట్టుకొని ఉన్నది అంటే దగ్గర. ఇప్పుడు మలయాళంలో వాక్యంలో అయితే എൻ്റെ ഉള്ളം നിന്നോട് പറ്റിയിരിക്കുന്നു అంటే నా ప్రాణము నీ అండి ఉన్నారు అంటే దగ్గరే ఉన్నారు. అంటే ఇప్పుడు ఫెవిక్విక్తో ఎలా అంటున్నారో ఆ విధముగా మనము దేవుడితో అండి ఉన్నారు. ఏ పరిస్థితిలో ఆయన విడాదన చేయడానికి ఒక వీలు లేదు, అంత దగ్గరగా ఉన్నారు. ఏ పరిస్థితి ఉన్నా దేవుడా నీలో మీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు కాబట్టి ఆ విధముగా మీతో నేను అండి ఉన్నారు. అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తారు, ఆయన కుడి చేత నన్ను ఆదుకొని చున్నది. ఆయన కుడి చేత నన్ను ఆదుకునే ఏ కష్టాలు వచ్చినా, శత్రువులు నా ఎదుట వచ్చినా, ఇక్కడ నెక్స్ట్ వాక్యం శత్రువులు నా చుట్టూ వచ్చినా అంటే కష్టాలు నాకు చుట్టూ వచ్చినా నాకు బాధపడడానికి కారణం ఏం లేదు. ఎందుకంటే నేను దేవునితో అండి ఉన్నది. ఆయన తన కుడి చేతలో నన్ను ఎత్తుకొని ఉన్నది, ఆదుకొని ఉన్నది. అందుకే నాకు భయం ఏం లేదు, భయపడడానికి ఏం లేదు. దేవుని మీద ఆధారపడుతున్నారు. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా నాకు బాధ లేదు, ఆనందంగానే చేయవచ్చు. అందుకే తన శత్రువులకు ఏ పరిస్థితి వచ్చినట్టే ఇక్కడ నెక్స్ట్ వాక్యము మనం చూడొచ్చు. 9వ వాక్యంలో నా ప్రాణమును నశింపజేయవలేనని వారు దాని వెతకుచున్నారు, వారు భూమి కింద చోటకు దిగిపోవదురు. అంటే నా ప్రాణము కోసం నా శత్రువులు ఎదురు చూచి ఉన్నప్పుడు కూడా నన్ను ఏమి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను నా ప్రభు రెక్కల కింద దాచి ఉన్నారు. అక్కడ నేను ఆనందగానము చేస్తున్నారు. ఆయన తన కుడి చేయితోని నన్ను ఆదుకొని ఉన్నారు. నా ప్రాణము నా దేవుడితో అండి ఉన్నది. అందుకే నా శత్రువులు నా ఎదుట వచ్చినా నాకు భయం ఏమీ లేదు,
భయపడడానికి నాకేది, ఎందుకంటే నా సహాయకుడు, నా రక్షకుడు, నా రక్షణ దుర్గము నాకు అండుగా నీడగా ఉన్నప్పుడు నాకు భయపడడానికి ఏమి లేదు. నాకు ఎదురుగా వచ్చిన శత్రువులు వాడి పరిస్థితి ఏంటండి? ఇక్కడ వాళ్ళు నక్కల పాల అగదురు. 10వ వాక్యంలో బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. వాడు నక్కల పాలగదురు. వాడి శరీరము, వాడి రక్తము నక్కలు తాకి ఉన్నది. కరెక్టే కదా? అదే పరిస్థితిలో వస్తుంది. ఎందుకంటే నా రక్షకుడు, నా దేవుడు నాకు అండుగా నీడుగా ఉన్నాడు. తన రెక్కల కింద నన్ను పరిపాలించే దేవుడు. అందుకే నాకు భయం ఏమీ లేదు. ఎడారిలో ఉన్నా, కష్టంలో ఉన్నా నాకు భయపడడానికి ఏది లేదు. కానీ నా శత్రువుల పరిస్థితి ఏంటి? వారిని దేవుడు భూమి క్రింద చోట్లకు దిగిపోవడానికి కారణముగా మార్చారు, అంటే అలా విధముగా చేస్తారు. అందుకే నాకు భయం లేదు. అప్పుడు రాజు దేవుని పట్ల సంతోషించును. అప్పుడు మనం ఒక విశ్వాసి దేవుని పట్ల ఎప్పుడు సంతోషించు? తన శత్రువులు దేవుడు మన కోసం యుద్ధము చేసుకొని శత్రువుల్ని బలమైన ఖడ్గమునకు అప్పగించి ఆయన ఓడించి అప్పుడు రాజుడు సంతోషించుదును. ఆయన తోటని ప్రమాణము చేయి ప్రతివాడును అతిశయించును. అంటే దేవుడితో ప్రమాణము చేసిన వాళ్ళు ఎవరైనా ఆయన అతిశయించడానికి ఉన్నది. ఆయన చేసిన మేలును పొందుకొని ఆయన రెక్కల కింద దాచి ఉన్న వాడు అతిశయించును. అబద్ధమాడువారు నోరు మూయబడును. మన ఎదుట అబద్ధమాడువారు ఎవరైనా వాడు నోరు ముగించడానికి, అదేవిధంగా మూసుకోవడానికి దేవుడు మనకు మంచిగా చేసుకొని మనల్ని ఆదుకొని దేవుడు మనల్ని కష్టములో నుంచి, అదేవిధంగా శత్రువులో నుంచి, అదేవిధంగా మనకు ఎదురు వస్తున్న ఎవరైనా వాళ్ళలో నుంచి మనల్ని విమోచించిన దేవుడు, అదేవిధంగా రక్షణ దుర్గముగా ఉన్న దేవుడు. అందుకే ఆ దేవుడి మీద ఏ విధముగా దావీదు దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. ఆ విధంగా కష్టములు వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుడు, అదేవిధంగా ఎడారి పరిస్థితిలో మనం వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కాచి కాపాడిన దేవుడు, కష్టాల పరిస్థితిలో నుంచే మన దేవుడిని విమోచన చేసిన దేవుడు. ఆయన మీద ఆధారపడి ఉండడం అంటే ఎంతో ఆనందంగా ఉండంటే ఇక్కడ దావీదు గారి జీవితంలో మనం చూడవచ్చు. అరణ్యముల పరిస్థితులు ఉన్నట్టు కూడా దేవుని మీద ఎంతో ఆశపడి ఉన్నారు. ఆ విధముగా మనము కూడా వేకువనే దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే మన జీవితంలో మనకు కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా అదన్నీ దేవుడు చూసుకున్న దేవుడు మనకు ఉన్నట్టంటే విశ్వాసముతో మనం జీవించినట్లయితే మనం ఇలానే చెప్పవచ్చు, నీ కృప జీవము కంటే ఉత్తమము. నేను మంచంలో ఉన్నప్పుడు కూడా నిన్ను జ్ఞాపకము చేసుకున్నారు. ఈ విధముగా మనం చేసినట్లయితే జీవితకాలం అంతయు మనం దేవుని స్తుతించి ఆరాధించి జీవిస్తామంటే కోరుకున్నట్లయితే ఆయన మీద ఆధారపడి ఆయన ఉత్సాహధ్వనితోని ఆయన మీద ఆయన శరణము జోచుకొని ఉత్సాహగానము చేసుకొని ఆయన ఆరాధిస్తాం. అలాంటి దేవుడు మనకు ఉన్నట్లయితే ఉన్నట్టు కాబట్టి దేవుని ఆరాధిస్తాం.